హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉగ్గాని చేస్తున్నాను. ఉగ్గాని కోసము బొరుగులు ఎన్నిసార్లు వీడియోలో ఉగ్గాని చూపిస్తారమ్మా మీరు అనుకొని ఫీల్ అవుతుంటారు. ఎందుకు అంటే మా ఇంట్లో ఉగ్గాని సండే వస్తే ఉగ్గాని బజ్జీ అంటారు. ఇదిగోండి, ఎందుకు అంటే మేము రాయలసీమ వాళ్ళం కదా, మాకు ఉగ్గాని అంటేనే ఇష్టం కాబట్టి ఉగ్గానే చేసుకుంటాం. బొరుగులు నానబెట్టేసానా, ఇదిగోండి బొరుగులు నానబెట్టేసాను. పప్పుల పొడి చేసేసాను. తర్వాత వచ్చేసి ఆనియన్ కట్ చేశాను, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, బజ్జీల కోసము మిరపకాయలు ఇలాగా కొంచెము లావు ఉండేటివన్నీ పక్కన తీసి పెట్టేశాను అనమాట. సన్నటివన్నీ కట్ చేశాను. ఎప్పుడు ఉగ్గాని బజ్జీ చేస్తాను చూడండి. ఎన్నిసార్లు చూసినారులేండి, మీరు చేసుకుంటారో లేదో కామెంట్స్ మాత్రం చెప్పరు. అయినా సరే నేను మీకు బోర్ కొట్టినా సరే నేను చూపించడం నా పని, ఉగ్గాని చేయడం నా పని చేస్తున్నాను. ఓకే, స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేయండి ముందు. తర్వాత ఇందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, మినపప్పు, మినపబ్యాళ్ళు అవన్నీ వేయకూడదు, కేవలం ఆవాలు మాత్రమే వేయాలి. ఓకే, ఆవాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు అప్పుడు వేయాలి. జీలకర్ర వేయకూడదు చూడండి. ఓకే, ఇదిగోండి ఆవాలు. ఇదిగోండి ఆవాలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత కొంచెం దూరం జరగాలి, లేదంటే ఆయిల్ చేతుల పైన చిరుతుంది అన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసిన తర్వాత ఉప్పు, పసుపు ఇలాగ మంచిగా కలిపేసి మిగిలిన టమాటాలు కూడా వేసి మూత పెట్టి మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండండి, లేకుంటే మాడిపోతుంది అన్నమాట తాలింపు. ఉగ్గాని ఎంత బాగుంటుందో, కొంతమందికి ఇష్టం ఉండదు. మేమైతే అందరం సండే వస్తే ఉగ్గాని చేసుకొని బజ్జీలు వేసుకొని బాగా కడుపు నిండా తినేస్తాం అన్నమాట. ఉగ్గాని మళ్ళీ మూత పెట్టేసి బొరుగులు ఇలాగ గిన్నెలో తీసేసాను అనమాట. నానబెట్టిన నీళ్ళలో నుంచి బొరుగులు ఇలాగ పిండి తీసి ఇలా గిన్నెలో వేసిన తర్వాత పప్పుల పొడి, ఇందులో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం వేసి పప్పులు మిక్సీకి పట్టి ఆ పొడిని ఇలాగ కలిపేయాలి. ఇలాగ కలిపేసిన బొరుగులు ఇందులో వేసి కలిపేయాలి. ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఉగ్గాని బజ్జీ ఇష్టమని హోటల్లో తిన్నాను. అయితే అంత టేస్టీ ఏం లేదు, కొంచెమే ఒక్క గుప్పెడు పెట్టినాడు ఉగ్గాని. చూపిస్తా చూడండి ఎంత పెట్టినాడో అనేది. ఇదిగోండి ఇంత ఉగ్గాని పెట్టింటాడు. 2 మిరపకాయ బజ్జీలు ఇచ్చినాడు, 50 రూపాయలు. ఆ లెక్కన అయితే మనం ఇంట్లో తినేది 200-300 అవుతుందేమో. ఎందుకు అంటే ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఎక్కువ తినేస్తాం. బయట ఆ కొంచెం ఉగ్గానికి, ఆ 2 బజ్జీలకి 50 రూపాయలు బిల్లు హోటల్లో. అందుకే ఎప్పుడన్నా కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి టిఫిన్ చేసుకొని వెళ్ళాలి, సరేనా? ఏమీ లేకపోతే సేమియా ఉప్మానో లేదంటే రవ్వ ఉప్మానో ఏదో బొంబాయి రవ్వనో చేసుకొని టిఫిన్ పట్టుకొని వెళ్తే మన టిఫిన్ మన కాడ ఉంటుంది, హ్యాపీగా తినేయచ్చు. బయట కొనుక్కుంటే రేట్లేమో మండిపోతున్నాయి హోటళ్ళలో. పైగా అంత టేస్ట్ కూడా ఉండదు, బాగుంది, కారమే లేదన్నమాట.
మనమైతే చూడండి ఎన్ని మిరపకాయలు వేసుకున్నాము. ఇదిగోండి, మళ్ళీ పప్పుల పొడిలో కారం కూడా వేసాను కాబట్టి స్పైసీ ఉగ్గాని బజ్జీ. ఇదిగోండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు లైక్ కొట్టడం మర్చిపోకుండా కమెంట్స్ రాయండి ఎలా ఉంది వీడియో అనేది. రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే అండి, బాయ్. ఒక 5 నిమిషాలు మగ్గించి స్టవ్ బంద్ చేసుకుంటే అయిపోయింది. ఇంకా బజ్జీలు వేయాలి. ఓకే, బజ్జీల వీడియో అయితే ఈరోజు రాదు, మళ్ళీ ఇంకెప్పుడన్నా కుదిరినప్పుడు బజ్జీల వీడియో తీస్తాను. ఈరోజుకి ఇదేనండి నా వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్. ఇదిగోండి, శనగపిండి కలుపుతున్నాను, ఇంకా బజ్జీలు వేస్తున్నాను. ఉగ్గానీలకి కాంబినేషను. బజ్జీలు లేకపోతే ఉగ్గాని తిన్నట్టే ఉండదు కాబట్టి బజ్జీలు కూడా వేస్తున్నాను. ఇందులో మీకు ఒక చిట్కా చెప్తాను చూడండి. బజ్జీలు మంచిగా క్రిస్పీగా రావాలి అంటే 1 స్పూను బియ్యపిండి కంపల్సరిగా కలపాల్సిందే. కొద్దిగా శనగపిండి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, తర్వాత ఉప్పు, పసుపు, సోలా పొడి కలిపేసి తగినన్ని నీళ్ళు, బజ్జీల పిండి ఎలా ఉండాలో అలాగా. కొద్దిగా వాము వేసాను. వాము వేయడం వల్ల మంచిగా అరుగుతుంది ఉగ్గాని బజ్జీ, అందుకని కొద్దిగా వాము వేసి బజ్జీలు వేస్తున్నాను అనమాట. ఇలాగా బజ్జీలలో ఇంకొక చిట్కా చెప్తాను చూడండి. మిరపకాయలు ఖచ్చితంగా కట్ చేసి వేయాలి, లేకుంటే పగులుతుంది నూనెలో వేసిన తర్వాత బజ్జీ. నూనె మొత్తం చేతి పైన చిట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి బజ్జీ కట్ చేసి, మిరపకాయ కట్ చేసి బజ్జీ పిండిలో డిప్ చేసి బజ్జీలు వేయాలి. ఓకే, ఈ చిట్కా అందరికీ తెలుసేమో, తెలియని వాళ్ళ కోసం. ఇంకా బజ్జీలు తర్వాత వచ్చేసి ఉగ్గాని వేడిగా సూపర్ ఉంది.